సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ధర్నా చేశారు, దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం. జన్ను శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయటం అనేది కేవలం మేము ఉన్నాము అని చెప్పుకోవటం కోసమే జరిగింది. గత 5 ఏళ్ల పరిపాలనా కార్యక్రమంలో ఈ రాష్ట్రం కుంటిపడిపోయి అనేక రంగాలుగా అన్ని విధాలుగా కూడా మనం ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది. అలాగే మన రాజధాని లేని రాష్ట్రంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని చిరస్థాయిలో నిలిపే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పరిపాలన సాగించారు. ఈయన కేవలం మొన్న జరిగిన ఎలక్షన్స్లో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఒక తాటిపైకి వచ్చి ఆయనకి ఇచ్చిన 11 సీట్లు అది ఆయనకే అర్థం చేసుకోవాలి. ఆయన పరిపాలనా విధానం ఎలా కొనసాగించారు 5 సంవత్సరాల్లో అనేది. అట్లాగే ఈ యొక్క ధర్నా కార్యక్రమం అనేది కేవలం ఒక రాజకీయంగా మేము ఉన్నాము అని చెప్పుకోవటం వరకే కానీ అతను చేసింది సాధించింది కూడా ఏమీ లేదు. అట్లాగే ఆయన పరిపాలన కాలంలో 13 లక్షల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్కి అప్పు చేసి మన ప్రతి ఒక్కరి మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుని పైన ఈ విధమైన అప్పుని భారాన్ని పెట్టారు. దీన్ని మనం చాలా వరకు మనం హర్షించదగిన విషయం కాదని నేను ఒకసారి మనవి చేస్తున్నాను. సార్, పక్కన జగన్మోహన్ రెడ్డి దాదాపు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెళ్ళారు. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచెళ్ళారు. కానీ నేను అంత చేయలేదు చెప్పేసి అంటున్నారు. దీన్ని చేయలేదు అనటానికి లేదు. ఇది న్యూమరికల్గా రికార్డెడ్గా ఉన్న ఎవిడెన్స్ కాబట్టి 13 లక్షల రూపాయల అప్పుని ఖచ్చితంగా వారు బాధ్యత వహించాలి. దీనికి ఎందుకు చేశారు? అభివృద్ధి లేదు, కేవలం అప్పు మాత్రమే చేశారు కానీ అభివృద్ధి శూన్యమైంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు నిరుద్యోగ యువత, రోడ్లు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఈ రాష్ట్రంలోంచి గత 5 ఏళ్లలో అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవటం కూడా జరిగింది. అందువల్ల అసలు ఎప్పుడైతే ఇక్కడ నుంచి మన ప్రతి రంగానికి సంబంధించిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారో ఆటోమేటిక్గా మనకు ఆ రాష్ట్ర అభివృద్ధి తప్పకుండా కుంటి పడిపోతుంది. అప్పుడు మనం అప్పులు చేయక ఏం చేస్తాం? అట్లాగే ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు అంటే ఈ ఉచిత హామీలు ఇవ్వటం కూడా చాలా వరకు గత రాష్ట్ర ప్రభుత్వం మీద పడిందని చెప్పవచ్చు. ప్రజలకు ఉపాధి కల్పించాలి, యువకులకు ఉద్యోగాలు కల్పించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ఉపాధి కల్పిస్తే రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. పక్కన చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు తను అసెంబ్లీకి రాకోకుండా ఈ విధమైన అంటే పక్క ఉంటుండి అది ఈ విధంగా ధర్నాలు కానీ లేకపోతే వేరుగా చేస్తున్నారు. కానీ తన ఎమ్మెల్యేగా ఉండి ఒక బాధ్యతమైన నాయకుడిగా ఉండి అసెంబ్లీకి రాకోకుండా ఈ విధంగా చేయటం అసలు ఆయన నైజం అదేనంటారా? అంటే గతంలో తను ఎక్కడున్నా కానీ మోనార్క్గా ఉండాలి, తను ఎక్కడున్నా కానీ తను ఒక్కడే ఉండాలన్న అది నచ్చకే హౌస్ నుంచి ఆయన బయటకు వచ్చారంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం ఏమంటే, ప్రజలు తీర్పునిచ్చారు, ఆ తీర్పు ప్రకారం మనం శిరసా వహించాలి. మీరు ఈ 5 ఏళ్లలో ప్రతిపక్ష హోదాని పోషించాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉండి ప్రశ్నించాలి, ఈ అధికార పక్షాన్ని ప్రశ్నించాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ప్రజలు మీకు ఇచ్చిన హక్కు, దాన్ని మీరు దుర్వినియోగం చేయకూడదు. మీరు అసెంబ్లీకి రాకుండా మీరు బయట వెళ్ళిపోవటం, అలాగే వేరే కార్యక్రమాలు చేసుకోవటం అనేది మంచిది కాదని మేము తెలియజేస్తాం. సార్, పక్కన చూస్తుంటే అమరావతి అభివృద్ధికి దాదాపు కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా పోలవరం కానీ ఇవన్నీ చాలా హామీలు వచ్చేది. దీన్నే విధంగా చూస్తారు. ఈ మన ఎన్డీఏ కూటమి అంటే గత ఎలక్షన్స్లో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో రావటం వల్ల ఈ 16 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ కూడా ఇచ్చింది. ఈ బడ్జెట్లో మొదటి బడ్జెట్లోనే ఇక రాబోయే 4 సంవత్సరాల్లో కూడా మరింత బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తారని చెప్పి, అలాగే మన అమరావతి రాజధానికి చాలా వరకు ఈ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. సార్, ఇంకో మాట, ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మీరు చూశారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన చూశారు. గతంలో మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఉన్న అసెంబ్లీకి ఇప్పుడున్న అసెంబ్లీకి తేడా కనపడింది మీకు? ఖచ్చితంగా మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు వాళ్ళు ఒక సక్రమైన మార్గంలో ఒక మంచి నడవడికతో ఉండాలి. ఈరోజు మనం అసెంబ్లీ అనేది ప్రత్యక్ష ప్రసారం ద్వారా మన ఇంట్లో మనం చూస్తూ ఉంటాం, మన కుటుంబం చూస్తూ ఉంటుంది, మన పిల్లలు చూస్తూ ఉంటుంది. రాజకీయాలు అంటే ఎలా ఉంటాయా అనేది మన భావితరాలకి మనం మంచి నడవడికతో అందించాలి. ఈ యొక్క
అవహేళనతో కూడిన మా ఇలాంటి అసెంబ్లీలో మన హేళనతో చేయటం, అవహేళనగా ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో యువకులు చదువుకున్న వారు రాజకీయాల మీద ఒక విధమైన హేళన భావం కలుగుతుంది. కాబట్టి రాజకీయంగా ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు ఇవ్వనండి, మన పవన్ కళ్యాణ్ గారు హుందాతనంతో వ్యవహరిస్తున్నారు. గతంలో మీరు ఆ విధంగా వ్యవహరించలేదని మనందరికీ తెలుసు. మీ ఓటకి కారణం కూడా ఇది ఒకటని మా యొక్క అభిప్రాయం. జై తెలుగుదేశం. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా మా యొక్క పోరాటాన్ని అడ్డుకోవటం కోసం మదన్ మోహన్ శాంతికి సంబంధించినటువంటి అంశంలో ఒక గిరిజన మహిళ జరిగినటువంటి అన్యాయాన్ని విజయసాయి రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేయటం నేపథ్యంలో మేము ఢిల్లీ టూర్ పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి జంతర్ మంతర్లో దొంగ ధర్నా చేయటం కోసం వెళ్ళాడు. వెళ్తే అక్కడే మేము అడ్డుకోవాలా, మేము కూడా అక్కడ ధర్నా పెట్టాలని చెప్పి వందల సంఖ్యలో మేము ఇక్కడి నుంచి జంతర్ మంతర్కి వెళ్ళి ధర్నా చేయాలనుకుంటే అక్కడ సిపి గారిని మేనేజ్ చేశారు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ సిపిని మేనేజ్ చేసి నేను సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడిగా మెయిల్లో పంపించాను సిపి గారికి పర్మిషన్ కోసం. పంపిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడ పోలీసులను మా మీదకు పంపించి నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి, మీరు వస్తే కనుక ఏపీ నుంచి మీ జనాన్ని అంతా కూడా ఎయిర్పోర్ట్లో కానీ రైళ్ళలో కానీ వచ్చే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి నా మీద ఒక 8 గంటలు ఫోన్లు చేసి మహేందర్ సింగ్ అని అసిస్టెంట్ సిపి అక్కడ పార్లమెంట్ స్ట్రీట్లో ఆయన నా మీద ఎస్ఐలతో సిఐలతో ఫోన్లు చేయించి భయభ్రాంతులు చేశాడు మమ్మల్ని అందరినీ. నేను ఒకటే చెప్పాను, మిస్టర్ సిపి, నేను ఉద్యమాలు ఎట్లా చేస్తానో, గిరిజన మహిళలకు అన్యాయం జరిగింది, విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రలోభ పెడతా ఉన్నారు ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా. ఖబర్దార్, ఐఎమ్ కమింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ డూ ఇట్, ఐఎమ్ రెడీ ఫర్ టు ఎనీథింగ్, ఐ వాంట్ టు సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ సేక్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఆల్ దోస్ థింగ్స్, ఎవ్రీథింగ్. నేను వస్తున్నాను, మీ సంగతి తెలుస్తానంటే రాండి, మీ సంగతి మేము అరెస్ట్ చేస్తామన్నారు. అప్పటికే అతనికి పర్మిషన్, మళ్ళా రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు. నేను చెప్పాను సిపితో, నాకు పర్మిషన్ లేనప్పుడు అతన్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయరు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నాడు. ధర్నా పాయింట్కి వెళ్ళాను, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ వైపు నేను దూసుకొని వెళ్ళాను. మేము 100 మంది 1000 మంది మొత్తం కూడా దూసుకొని వెళ్తే అక్కడ మీడియా మొత్తం కూడా మా వైపు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ నేపథ్యంలో పోలీసులు డిటైన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో బేరసారాలు చేసి మా అన్నీ రాకుండా నేషనల్ లెవెల్లో కవర్ చేయడం కోసం మేము ఎప్పుడైతే అటాక్ చేసామో అఖిలేష్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని దిగి వెళ్ళిపోయాడు ఆ స్టేజ్ మీద నుంచి. అది మేము పాక్షికంగా విజయం సాధించాం. నాకు లెటర్ పంపించారు, జగన్ గారిది మీది. నేను మహేందర్ సింగ్తో చాలాసేపు వాగ్వివాదం జరిగిన తర్వాత ఆ మీడియాలో వచ్చింది. నేను అన్నాను, సార్ డూ జస్టిస్, మీ దగ్గర లా ఉంది, మీరందరూ కూడా ఇట్లా డిటైన్ చేయటం ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఢిల్లీలో మీరు ప్రజాస్వామ్యాన్ని కాలు రాస్తూ ఉన్నారని నేను పోటీ పడి గందరగోళం చేసి మేము రిప్రజెంటేషన్ జగన్కి ఇద్దాం అనుకుంటే డిటైన్ చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ చెప్పాను, జగన్మోహన్ రెడ్డి నీ యొక్క సంగతి తెలుస్తాను ఆంధ్రప్రదేశ్ పోయిన తర్వాత, సంఘాలన్నీ కూడా మేము తీసుకొని వస్తామని చెప్పి ఆ రోజున అక్కడ బ్రహ్మాండమైనటువంటి ధర్నా చేశాం పోటీగా. జగన్మోహన్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురయ్యి మేనేజ్ చేసి రాత్రికి పెద్ద నేషనల్ మీడియాలతో సమాలోచన చేసి గురునాథం యొక్క అంశాన్ని ఎక్కడ మీడియాలో రాకూడదు మాకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ప్రలోభ పెట్టినప్పటికి కూడా మొత్తం మీడియాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి కోడై కూసి గురునాథం చేసినటువంటి ధర్నా శాంతి కోసం, మదన్ కోసం అద్భుతంగా ఉంది. విజయసాయి రెడ్డి యొక్క అవినీతిని బట్టబయలు చేయడం కోసం మేము రాష్ట్రపతి గారికి విన్నపం ఇచ్చాం ఢిల్లీలో. అదేవిధంగా వైస్ చైర్మన్గా జన్ఖడ్ గారిని కలిశాను డైరెక్ట్గా. నేను వన్ వీక్లో నేను చెప్పాను, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయండి, క్రమశిక్షణా సంఘానికి పెట్టండి, మీరు ఆ క్రమశిక్షణ తీసుకోండి, అతన్ని సభ్యత్వం నుంచి రద్దు చేయండి అని చెప్తే నేను వితిన్ 2 డేస్లో దీని మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి అతను మాకు హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పిఎంఓలో కూడా ఇచ్చాం. 2-3 రోజుల్లో మాకు పిలుపు వస్తుంది ప్రధానమంత్రి గారి నుంచి కూడా కలవటం కోసం.
ఒక ప్రతినిధి బృందంగా వెళ్ళబోతా ఉన్నాం. రవి గారు తెలంగాణ ఎంపీలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా బండి సంజయ్ గారికి డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చాం మొన్న రాత్రి. అదేవిధంగా వారు కూడా మాకు హామీ ఇచ్చారు, ఇమీడియట్గా మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళండి, అక్కడ కూడా మీరు ఇవ్వండి, హోమ్ అఫైర్స్లో కూడా ఇవ్వండి, వీ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ విజయసాయిరెడ్డి, డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. విశాఖపట్నంలో శాంతి అనే అమ్మాయిని అడ్డం పెట్టుకొని విజయసాయిరెడ్డి గారు దేవుడు మాన్యాల్ని కాజేసి దేవాదాయ ధర్మదాయ శాఖ భూముల్ని ప్రేమ సమాజానికి దశపల్లాకు సంబంధించినటువంటి అన్నింటిలో ఏమో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఆమెను అడ్డం పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని 1000 కోట్ల రూపాయలు దందా చేశాడు, 1000 కోట్ల రూపాయలు కాజేశాడు. ఈ రోజున ఆమెకి తండ్రి ఎవరని చెప్పడం కోసం సుభాష్ రెడ్డిని ప్రలోభపెట్టాడు. సుభాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత ఈ రోజుకి నేను యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నాడు. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఢిల్లీ తీసుకెళ్ళాం. భారతదేశంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేశారు. భారతదేశంలో ఉన్నటువంటి మీడియా మొత్తం కూడా, నేషనల్ మీడియా కూడా, ఏఎన్ఐతో కూడా నేను మాట్లాడాను, అన్ని మీడియాలతో మాట్లాడాను. ఈ రోజున ఇది ఒక పెద్ద అంశం జగన్మోహన్ రెడ్డిని శరాఘాతంగా మారబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పత్రికల్లో మాట్లాడుతూ, పత్రికా విలేకరు గురునాథం అనేవాడు నా మీద అభాండాలు వేస్తున్నాడని చెప్పాడు. నేను ఒక్కటే చెప్తున్నా, నీకు పేరు ఉచ్చరించడం కూడా రాలా, నా పేరు నువ్వు తప్పు ఉచ్చరిస్తా ఉన్నావు అంటే నీకు స్క్రిప్ట్ లేకపోతే నువ్వు చదవలేవు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు నేను దేశం మొత్తానికి తీసుకెళ్లాను. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి యొక్క అవినీతిని బయట పెడితే తీగలాగితే డొంకంతా కదులుద్దని చెప్పి 1000 కోట్లు ఎక్కడ బయటపడతాయో అని, దీని వెనక జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడని తెలుసుదని సమాజానికి, పార్టీ డిస్మాండిల్ అయిపోద్దని చెప్పి నా యొక్క ఉద్యమాన్ని అడ్డుకోవడం కోసం ప్రతి క్షణం ప్రతి నిమిషం నేను ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుంచి కూడా నన్ను ఎంత బాధ పెట్టారంటే అరెస్ట్ చేయడం కోసం వెనకాడలేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉద్యమం చేసి ఎంతో మా రక్త మాంసాలను చెమట కాబట్టి, మా శ్రమే పెట్టుబడిగా పెట్టి మేము అందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి ఎంపీలని, అదేవిధంగా చిన్ని గారిని కలిసాం, కేసీఆర్ చిన్ని గారు, వారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారు కూడా పార్లమెంట్లో నేను మాట్లాడతాను వాళ్ళు చేసినటువంటి కంటెంట్ గురించి అని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక మంది ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాం, అదేవిధంగా అనేక మెట్లు ఎక్కాం, హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళాం, అదేవిధంగా ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, అదేవిధంగా ఇంకా చాలామందిని కలిసాం. పేరున కలుస్తూ, ఎంపీలు కలుస్తూ, ఎమ్మెల్యేలు కలుస్తూ వాళ్ళందరూ కూడా స్పందించారు. తప్పకుండా మేము పార్లమెంట్లో విజయసాయిరెడ్డి గారు ఎక్స్పెల్ చేయాలా. నా డిమాండ్ ఏంటంటే అండి, ఒకటే ఫైనల్గా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా, రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఫస్ట్. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా తీసేసేయండి. అతను హ్యాబిచువల్ క్రిమినల్. మేము ఇన్ని చెప్తా ఉంటే అతను అన్నిటిని కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. రెండో అంశం ఏంటో తెలుసా, అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలా. డీజీపీ గారికి కూడా ఇచ్చాం, ప్రధానమంత్రికి కూడా ఇచ్చాం. తప్పకుండా అది జరిగేదాకా పోరాటం కొనసాగుద్ది. మూడో అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని అభ్యర్థించాం మాకు సపోర్ట్ చేయమని. సిపిఐ నారాయణ గారితో, రాజా గారితో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా దే విల్ ఎక్స్టెండ్ దేర్ సపోర్ట్, వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. తప్పకుండా వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకుంటాం. అదేవిధంగా అన్ని పార్టీలు, సిపిఐ, అక్కడ ఉన్నటువంటి అన్ని బీజేపీ అన్ని పార్టీలకు వెళ్ళాం. కిషన్ రెడ్డి గారిని కూడా కలిసాం, వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, వారు కూడా చేస్తానన్నారు. ఇదే విధంగా కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తా ఉన్నాను మీడియా మిత్రుల ద్వారా, నీకు ఖబర్దార్, నువ్వు కనుక చేయకపోతే నీ పార్టీ క్లోజ్ అయిపోతుంది, గిరిజనులు ఉసురు తగులుద్ది, ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ ఉసురు తగులుద్ది. నువ్వు అన్నావు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని, మమ్మల్ని అందరినీ కూడా డిస్మాంటిల్ చేసావు. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ డిమాండ్లు పెడతా ఉన్నాం, వీటికి తలవగ్గాల. తప్పకుండా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా. లేకపోతే ఇంకోటి అన్నాడు విజయసాయిరెడ్డి, ఫైనల్గా నేను చెప్తా ఉన్నాను, నువ్వు అన్నావు మన ఢిల్లీలో, దమ్ముంటే మా ఇంటికి రమ్మనండి గురునాథాన్ని అన్నావు. మా ఉద్యమకారులంతా వస్తూ ఉన్నాం, వినూత్నమైనటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం తాడేపల్లిలో, హైదరాబాద్లో, నీ ఇంట్లో. ఏంటో తెలుసా, ఈరోజు మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నాను, నీకు మీ ఇంటికి వినూత్నమైన ప్రపంచంలో ఎవరు చేయనటువంటి నిరసన తెలియజేయబోతున్నాం. నీ ఇంటికి 200 పందులు పంపిస్తున్నాం, పందులే నీకు సమాధానం చెబుతాయి.
పందులే నీ ఇంట్లోకి వచ్చి నిరసన తెలియజేస్తాయి. పందుల ద్వారా నిరసన తెలియజేస్తాం. ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని వాళ్ళకు ఉన్నటువంటి వృత్తుల్ని నువ్వు అవమానపరుస్తూ ఉన్నావు. అందుద్వారా వినూతనమైనటువంటి మహా ధర్నాని త్వరలోనే చేపట్టబోతా ఉన్నావు. నువ్వు సమాధానం చెప్పాలా, నేలకి ముక్కు రాసి నువ్వు క్షమాపణ చెప్పి విజయశాంతికి న్యాయం చేసి తన బిడ్డకి తండ్రేవని చెప్పి వై డోంట్ యు కమ్ ఫర్ డిఎన్ఏ తివారీ గారు 2009-10లో మరి హైదరాబాద్లో గవర్నర్గా చేసేటప్పుడు మరి మన మీడియా మిత్రులంతా బయట పెడితే దాని ద్వారా నేను కాదు అని చెప్పి చివరికి వాళ్ళ కొడుకు నా కొడుకు అని చెప్పి జైలుకి వెళ్ళబోయే ముందు యాక్సెప్ట్ అయినటువంటి అంశం భారతదేశంలో ఉంది. అది విజయం సాధించారు పాత్రికేయులంతా కూడా. మరి ఈ రోజున అదే ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉంది. దీన్ని తప్పకుండా నువ్వు కూడా ఒప్పుకోవాలి. డిఎన్ఏకి రా. ఆ రోజు త్రేతాయుగంలో ద్వాపరయుగంలో సీత కూడా అగ్ని ప్రవేశం చేసింది. మరి మీరు కూడా ఈ రోజున చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అద్భుతంగా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విజయసాయిరెడ్డి లాంటి అవినీతి పరులను పెట్టుకొని ఎక్కడో ఒక చిన్న అంశం మర్డర్ జరిగితే అయ్యారంగాడు గయారంగాడు కొట్టుకుంటే నువ్వు 33 మంది చనిపోయారని చెప్పి అయితే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తావా? అట్రప్లాప్ అయింది. నేను సాక్ష్యంగా డైరెక్ట్గా అటాక్ చేశాను. నువ్వు అవన్నీ వివరాలు చెప్పలేక నువ్వు ఏదో చేయటం కోసం యాగి చేస్తూ ఉన్నావు. ఒక గిరిజనురాలికి అన్యాయం జరిగితే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటున్నావు కదా, ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? మా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసి లక్షల కోట్లు గడించి ప్రజలతో చెప్పు దెబ్బలు తిని మొన్న ఎలక్షన్స్లో నువ్వు పారిపోయి ఈ రోజున ఇంకా తగునమ్మా అని చెప్పి ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఈ రోజున నువ్వు ఇంకా ఏదో ఉన్నట్టుగా చెప్తా ఉన్నావు. ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరగలేదు. ఈ శాంతి వ్యవహారం, విజయసాయిరెడ్డి వ్యవహారం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరిగింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అవినీతి కార్యక్రమాలు పుంకాలుగా ఈ యొక్క ప్రజలందరూ కూడా నైవంచం చేస్తూ ఉన్నాడు. తప్పకుండా మా డిమాండ్ ఏంటంటే త్వరలోనే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. నిన్న కొంతమంది ఎవరితో ఇక్కడ విజయవాడలో పెట్టిస్తే అది అట్రప్ల ఎవరు లేరు. దానికి విజయసాయిరెడ్డి పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలా, తప్పకుండా వాళ్ళ కుటుంబానికి మదన కుటుంబానికి న్యాయం జరగాలని కూడా మరోసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ నేను ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.